చెక్ చెక్. సో ముందుగా నారప్ప బ్లాక్ బాస్టర్ సక్సెస్ మీట్ వెల్కమ్ టు మీడియా. సో నారప్ప గురించి మాట్లాడాలంటే నాకు చాలా అది ఒక ఎమోషనల్ జర్నీ అనమాట. మాట్లాడితే బాగుంటుంది అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ సురేష్ బాబు గారు అంటే కొంచెం ఆ ఎనర్జీ యాడ్ అనమాట. ఖచ్చితంగా వారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే వెయిట్ చేస్తున్నాం, ఆ F3 కోసం వెయిట్ చేస్తున్నాం, ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఎస్, మరి ఇవాళ ఇక్కడికి విచ్చేసిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయన సక్సెస్ని అందించిన డైరెక్టర్ తెలుగు చలనచిత్ర సీమకి అన్ని సక్సెస్లే, అన్ని బ్లాక్ బస్టర్సే అనమాట. ఆ జర్నీ అలానే కొనసాగాలని కోరుకుంటూ సో అనిల్ రావిపూడి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. మళ్ళీ ప్రూవ్ చేసిన అమేజింగ్ యాక్టర్, అద్భుతమైన నటులు మన విక్టరీ వెంకటేష్ గారిని వేదిక రాష్ట్రంగా సగౌరవంగా ఆహ్వానం పరుస్తుంది. రాకీ సురేష్ బాబు గారు, మీరు కూర్చోకపోతే నాకు టెన్షన్ వస్తుంది, అదేంటో. ఎస్, ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద దర్శకులందరినీ, ఫ్యామిలీ అంతటినీ కట్టిపడేసి ఒక ఎమోషనల్ జర్నీని మనందరికీ ఇచ్చిన సినిమా నారప్ప. చూద్దాము అని సినిమా లవర్స్ బాబు గారి సినిమా మనందరినీ ఎంతో ఆకట్టుకుందని చెప్పాలి. అండ్ ఆ సిట్యువేషన్స్లో, ఆ క్లైమేట్లో, ఆ మీడియా వాళ్ళకి, వెంకటేష్ సార్కి, ప్రియమణి మ్యామ్కి, సురేష్ సార్కి, అందరికీ, మానీల్ సార్కి, మా క్రూ అందరికీ హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. సురేష్ సార్ బాగా ధైర్యం ఇచ్చి క్యారెక్టర్ చేయించారు నాకు. అండ్ మా శ్రీకాంత్ సార్ అందరికి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడదాం అనుకున్నా, కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది ముందు నాకే ఇచ్చేయడం వల్ల. అండ్ మునికన్నాని ఇంత సొంతం చేసుకొని మీరు అందరూ ఇచ్చే ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. అంటే 10 o'clockకి రిలీజ్ అయింది సినిమా. కరెక్ట్ 12:30కి అలా అయిపోగానే ప్రతి ఒక్కరు, మా ఇల్లు ఒక కాల్ సెంటర్లో మారిపోయింది. అమ్మ, ఇక్కడ నాన్న, అన్నయ్యలు అందరూ ఫోన్స్ పట్టుకొని తిరుగుతారు. అన్ని కాల్స్ వచ్చాయి. ఈవెన్ టుడే ఇప్పటి వరకు అంత ఫోన్స్ వస్తున్నాయి. ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ ఫర్ వాట్ వీ హ్యావ్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్నగా బాధ ఉండింది, సర్కమ్స్టాన్సెస్ వల్ల థియేటర్లో రావట్లేదు కదా అని చిన్న బాధ ఉండింది. కానీ ఆ బాధ అంతా తీర్చేశారు మీరు ఇంత హ్యూజ్ సక్సెస్ చేసి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ వెంకటేష్ సార్ తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి చాలా సొంతమైన మనిషి. ఆయనతో పనిచేస్తే ఇట్ వాజ్, అంటే మాటలు కూడా రావట్లా, అంటే నా ఫీలింగ్స్గా చెప్పలేను నేను. ఇట్ వాజ్ సో వెరీ నైస్. ఆయన్ని నాయన అని పిలిచేటప్పుడు అంతా చెప్పలేదు నిజంగా. ఇట్ వాజ్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ సార్. అండ్ ఎస్పెషల్లీ మా ఇంట్లో కూర్చున్నప్పుడు సార్ ఇంటర్వెల్ సీన్ రాగానే లేచి విజిల్ కొట్టారు సార్ మేము, మొబైల్ కాదు. ఇట్ వాజ్ సో నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ అటలా సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, క్రూ మెంబర్స్, మేకప్ ఆర్టిస్ట్, ఎవ్రీ వన్, శ్యామ్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ రత్నం గారు, నిజంగా మీరు సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. నాకు ఈ ఆఫర్ ఇచ్చిన సురేష్ బాబు సార్కి, వెంకటేష్ సార్కి, డైరెక్టర్ సార్కి సో చాలా థ్యాంక్ యూ సార్. అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే అంత పెద్ద క్యారెక్టర్ నాకు వచ్చిందని అంటే చాలా అదృష్టంగా ఉంది నేను ఈ క్యారెక్టర్ చేశానని. థ్యాంక్ యూ సార్. నారప్ప టీం కారకులైనటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు. 2 లాక్డౌన్లు చూసినాం. అందరు సమస్యలలో కూడుకొని ఎంతో బాధాకరంగా వెయిట్ చేస్తుంటే ఎంటర్టైన్మెంట్ మూసి ఉన్న తరుణంలో మీ దగ్గరికి మీరు అలాగే కూర్చొని ఉండండి, మీ దగ్గరికి ఏదో రకంగా చేరుకుంటామని నారప్ప అనౌన్స్ చేసి పంపిస్తే ఆ సినిమాను ప్రతి ఆడబిడ్డ, ప్రతి చిన్నపిల్లవాడు, ప్రతి పెద్దవాళ్ళు అనకుండా ఏజ్ ఫార్మాట్ లేకుండా అందరూ ఎంజాయ్ చేసి, మాకు ఎట్లా తెలుస్తుందంటే మేము చేసింది చిన్న క్యారెక్టరే అయితే నేను తమిళ వర్షన్ చూడలేదు,
అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. వెంకటేష్ గారు పిలిచి ఇచ్చి నాకు క్యారెక్టర్ చేయించాడని చెప్పాను. ఏది చేసావు అంటే చెప్పులు కుట్టేది అంటే అది చిన్నదేందా, రేపు సినిమా చూడు అన్నారు. రిలీజ్ అయ్యాక నేను చూస్తే నిజంగా కారణం అదే అని నాకు తర్వాత అర్థమైంది. ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎవ్వరు కూడా ఒక క్యారెక్టర్ కాదు, పెద్ద కొడుకున్న ప్రతి ఒక్క ఇల్లు ఫీల్ అయ్యే సినిమా. అలాంటి సినిమాను మన సురేష్ బాబు గారు తెలుగు ప్రేక్షకులకు ఇంటింటికి పంపించి మీరు అన్నారు భయ్యా థియేటర్కు రాలేదు అని. థియేటర్ కన్నా పెద్ద రెస్పాన్స్ వచ్చింది మీకు. ప్రతి ఇంటి ఓన్ చేసుకున్న ప్రియమణి గారిని కావచ్చు, వెంకటేష్ గారిని వేరియేషన్లో తండ్రి పాత్రకు వెంకటేష్ గారికి మనం చెప్పడం కొత్త కాదు, ఆయన చేసిన విధానం కొత్త కాదు, కానీ ఆయన కష్టపడ్డ విధానాన్ని ప్రతి ఆడబిడ్డ ఓన్ చేసుకున్నది. అదే ఈ సక్సెస్. నారప్ప ఇప్పుడు రీసౌండ్ వస్తుందన్నావు కదా, మన సక్సెసే ఆ రీసౌండ్ సీరియస్లీ. అందుకోసమే మనం సైలెంట్గా ఉన్న సినిమాని తీసాం, కానీ సౌండ్ మాత్రం గట్టిగా వినపడ్డది. ఈ తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు మేము ఇలాగే అందిస్తాం, మీరు ఇలాగే హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు రవి ఎప్పటికీ మీ గుండెలో. థ్యాంక్ యూ. హ్యాపీనెస్ అంటే లైఫ్లో తెలియని వండర్స్ జరుగుతాయి కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఆ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. తర్వాత ఇవాళ నారప్పలో వెంకటేష్ గారితో కలిసి నటిస్తున్నానంటే నా సంతోషానికి అవధులు లేవండి ఆ రోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో కలిసి నటించే అవకాశం నాకు దక్కింది. అలాగే నాలో అంటే ఇప్పటివరకు నన్ను రెగ్యులర్గా వేరే వేరే క్యారెక్టర్స్లో చూశారు. శ్రీకాంత్ అడ్డాల గారు నాలో ఇంకొక కోణంలో చూపించాలని నమ్మి నన్ను కొత్త రకంగా ప్రజెంట్ చేసి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. ఇంకా అలాగే ఎంటైర్ టీమ్కి మా నారప్ప సినిమా చూస్తూ మాకు ఈ ఘన విజయం అందించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఇందులో అందరూ జీవించారనిపించింది, అనుభవించారనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అనుభూతులు ఇందాక చెప్పాను నేను ఆ వాసనని మర్చిపోతున్నాను అని, కానీ శ్రీరామ్ గారు ఒకరు అద్భుతమైన మాట. నారప్పని ఇంత విజయవంతంగా నడిపిస్తున్న తెలుగు ఇళ్ళకి మేమందరం రుణపడి ఉంటామని చెప్పి మా బృందం తరపున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ అడ్డాల గారికి అంతకుముందు 2 మంచి చిత్రాలకు నేను రాయడం జరిగిందండి. ఒకటి కొత్త బంగారు లోకం, 2 సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఈ 2 సినిమాలకి కథ చెప్పి నా చేతిలో ఒక కలం పెట్టి పాటలు రాయమనివ్వరు. ఈ సినిమాకి ఏంటో కథ చెప్పిన వెంటనే ఒక కత్తి పెట్టి పాటలు రాయమన్నారు. అందుకే ఈ సినిమాకి రాసిన మొదటి పాటలో మొదటి పదం నరకరా అన్న పదం వచ్చింది. అది అంత భయపెడుతుందా పాట అనుకున్నాను, కానీ పాట పూర్తి అవ్వకుండానే ఇంకా రికార్డ్ అవ్వకుండానే నాకు పేమెంట్ వచ్చేటప్పటికి అందరినీ భయపెట్టిందనమాట ఈ పాట అని అర్థమైంది నాకు. సురేష్ ప్రొడక్షన్స్ వారి పేమెంట్లు అంత అద్భుతంగా ఉంటాయని చెప్పడానికే ఉదాహరణ. మామూలుగా పాటలు రాసేటప్పుడు మనసు ఏం చెప్తే అది విని రాయాలి, మనసు చెప్పే మాట వినాలని అనుకుంటూ ఉండేవాడిని. ఈ సినిమాలో ఒక పాట మాత్రం మనుషులు చెప్పే మాటలు కూడా కాస్త విను అని నాకు బోధించినాయి. ఏ పాట అంటే ఓ నారప్ప అన్న పాట. ఓ నారప్ప అన్న పాటకి ముందు ఒక 10 పల్లవులు రాసిన శ్రీకాంత్ అడ్డాల గారికి ఇంకా సంతృప్తి కలగలేదు. వారి సహాయకుడు కిషోర్ గారు నువ్వెందుకు నారప్ప అన్న పేరుతో ఎందుకు మొదలు పెట్టకూడదు పల్లవి అని అన్నారు. అన్న వెంటనే అదే పదంతో ఓ నారప్ప అన్న పదంతో పాట మొదలు పెట్టేటప్పటికి పల్లవి అందరికీ నచ్చింది. అదే పాటలో ఓ నారప్ప నువ్వంటే ఎంతో ఇష్టంగా ఉందో ఈ నారప్ప, నేను చూడంగానే కొట్టుకుందో ఈ నారప్ప అని రాశాను. అప్పుడు మణిశర్మ గారు రెప్ప చూస్తే ఏంటి, ఎవరిని చూసినా కొట్టుకుంటుంది, రెప్ప కొట్టుకోకపోతే కళ్ళు డ్రై అయిపోతే ఇంకో ఏదో కావాలి అంటే అప్పుడు నేను చూడంగానే ఇప్పారిందో ఈ నారెప్ప అని రాశాను. అలా ఆ నారెప్పకి ఉన్న ప్రాస ఈరోజు యూట్యూబ్లో చాలామంది కమెంట్ల రూపంలో అభినందిస్తున్నారు. అలాగే నరకరా అన్న పాటలో కాలయముడివై పూన కాలయముడివై అన్న ప్రయోగం /తో కూడిన ప్రయోగాన్ని అభినందిస్తున్నారు. తర్వాత పెళ్లి చూపుల్లో వచ్చే పాట చలాకీ చిన్నమ్మి అన్న పాటలో ఒక కామెంట్లో నేను చదివాను, ఒక ఏ సర్టిఫికెట్ లిరిక్ని క్లీన్ యూ సర్టిఫికెట్ లిరిక్ లాగా రాయగలిగాడు అని చెప్పారు. శృంగార రసాన్ని హ్యాండిల్ చేయాలంటే ఆ మెళకు కావాలి. ఆ అభినందనలు తెలియజేసిన శ్రోతకు కూడా నా ధన్యవాదాలు. 3 ముచ్చటైన పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు సురేష్ బాబు గారికి, శ్రీకాంత్ అడ్డాల గారికి, అందులో అద్భుతంగా అభినయించిన వెంకటేష్ గారికి, ప్రియమణి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఓటీటీ అన్న మాట చాలా తక్కువ మందికి తెలుసు మన తెలుగు రాష్ట్రాల్లో. ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ అని. నారప్ప కలెక్షన్స్ ఓవర్ ద టాప్ ఉండి ఆ నామానికి సార్థకత చేకూర్చినాయి. కాబట్టి
ఇది ఓటీటీలో విడుదల చేయడం ఎంతవరకైనా సమంజసమని ఈ పరిణామమే నిరూపిస్తుంది. అలా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో కంగ్రాచులేషన్స్ సార్. మామూలుగా లేదు, అంతటా నారప్పనే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ బాబు గారికి అలాగే దాను గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు thank and congratulate the entire unit of our film. Venkatesh, Priyamani, Srikanth, Gandhi, Shyam, all these actors, Andaru, Karthik, Andaru చాలా కష్టంగా ఒక 58 days నాన్ స్టాప్ ఇన్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఒకే షెడ్యూల్ చేశారు. వెరీ డిఫికల్ట్ ఇట్ వాజ్. అప్పుడే కరోనా వస్తూ ఉండింది, ఆ భయాలతోటి ఉండి చేసుకొని లాస్ట్లో తిరిగి వచ్చేసాం. అండ్ వీ హ్యాడ్ అ గ్యాప్ అగైన్ ఇన్ కరోనా టైం. నాకు చాలా భయంగా ఉండేది. అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ యూనిట్. ఎక్కడ ఎవరికి ఏం వస్తుందా అనేది భయంతో, బట్ ఆల్ ఆఫ్ దెమ్ చాలా జాగ్రత్తగా చేశారు. వాంట్ థ్యాంక్ ద హోల్ యూనిట్, ద ప్రొడక్షన్ టీమ్. వాళ్ళు ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకొని వీ వర్ ఏబుల్ టు ఫినిష్ ఎ ఫిలిం. అంటే రికార్డింగ్కి వెళ్ళటానికి కూడా భయపడే రోజులు అవి. అంటే ఇప్పుడు కేసులు ఎక్కువ ఉన్నాయి, తర్వాత వెళ్తాం, ఎడిటింగ్కి తర్వాత చేద్దాం. In those kinds of situations we had to make this film, and really thank you all, the entire unit, for making this film happen. ఇప్పుడు నాకు మామూలుగా ప్రేజ్ చేయటం అంత అలవాటు లేదు. వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేస్తారని పెట్టుకున్నాను. కానీ అందరూ వాళ్ళు ఎవ్రీబడి డిడ్ దేర్ జాబ్ వెరీ వెల్. లేకపోతే శ్రీకాంత్ రష్ చూపెట్టినప్పుడే మొహం ఇలా చెప్పేస్తే తెలిసిపోతుంది అది బాగాలేదని, వెంటనే అవన్నీ సెటిల్ అయిపోతూ ఉంటాయి. సో ఐ వాంట్ కంగ్రాచులేట్ ఎవ్రీబడి హూస్ డన్ అ గ్రేట్ జాబ్. ఈ సినిమా రిలీజ్ ముందు మేము థియేటర్స్కి వెళ్ళకుండా ఓటీటీకి వెళ్ళామని చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి. అండ్ ఇట్ విల్ గో ఆన్, అండ్ ఇట్స్ సంథింగ్ దట్ వీల్ హ్యావ్ టు లివ్ విత్. ఆ డెసిషన్ తీసుకున్నాను నేను. ఐ హ్యాడ్ సమ్ రీజన్స్ ఐ టుక్ దట్ డెసిషన్. నాకు పర్సనల్గా మామూలుగా సినిమా థియేటర్కి వెళ్ళి మార్నింగ్ షో చూసి నేను పర్సనల్గా ఒక జడ్జ్మెంట్ తీసుకుంటాను. ఈ సినిమా అంటే సినిమా చూసినప్పుడు తెలుసు ఇలా ఉందని, రష్ చూస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. అది మార్నింగ్ షో చూసి తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ డే చూసిన తర్వాత ఎవరేం చెప్పినా కూడా మా సినిమా ఇంత ఆడుతుంది అనేది ఒక అవగాహన ఉంటుంది. ఈసారి అసలు అదేమి లేదు. నాకు మామూలుగా ఈ రివ్యూలు ఇవన్నీ చూడటం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, నేను పెద్ద నమ్మను. ఎక్కడో రిలీజ్ చేసేసాం, ఇది నిజంగా బాగుందా లేకపోతే ఎవరైనా రాసి పంపిస్తున్నారా? చాలా రోజులుగా ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ బికాజ్ ఐ నార్మల్లీ రాత్రి కూర్చొని చూశాను, బట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ ఆర్ నాట్ అ గుడ్ ఫిల్మ్. ఫిల్మ్ ఇస్ గుడ్, కానీ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఇట్ వాజ్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. బట్ ద కైండ్ ఆఫ్ స్టడీ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ఫర్మేషన్ దట్ వీ గాట్, అంటే ఇది అమెజాన్ ఒక 4400 ఊళ్ళల్లో ఉందంట. ఆ 4400 ఊళ్ళల్లో 4100 టౌన్స్ ఆఫ్ ఇండియాలో దెర్ ఇస్ అ రిజిస్ట్రేషన్ దట్ పీపుల్ సా నారప్ప. They released the film in some 240 countries. Over 180 countries, there is a registration that they saw Narappa. So it has been very widely watched. They are extremely happy. So that way it is there. And the kind of appreciation andarki, artist andarki vachinanduku, I am very satisfied. Thank the media for taking this film out and letting them know. Mamulga OTT ante ప్రొడ్యూసర్లు ఈవెంట్ చేయరు, ఓటీటీ కంపెనీలు వాళ్ళు చేస్తారు. బట్ ఆల్ ఆఫ్ యూ ఈ సినిమాని అందరికీ అందించారు, అండ్ ఇట్ ఈస్ దేర్. ప్లీజ్ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ ఫర్ ఆ ఫిలిం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. వినిపిస్తుందా? అందరికీ నమస్కారం. సారీ అండి, నాకు కొంచెం ఐల్ టేక్ ఒక 1 minute ఎక్స్ట్రా తీసుకుంటాను. ప్లీజ్ అండి. అందమైన వాళ్ళు ఎంత మాట్లాడినా అందంగానే ఉంటుంది. బికాజ్ నాకు పెద్ద ఒక థ్యాంక్ యూ లిస్ట్ ఉంది, కానీ అది చెప్పే ముందు అందరికీ ఈ విషయం నేను చెప్పలేదు, కానీ ఐ స్టిల్ రిమెంబర్ నేను పెళ్ళైన కొత్తలో చేసేటప్పుడు రామనాయుడు స్టూడియోలో షూట్ చేసేటప్పుడు చాలామంది హీరోయిన్స్ ఫొటోస్ నేను చూశాను. సో ఒకసారి నేను అడిగాను, ఎందుకు ఇంతమంది హీరోయిన్స్ ఫొటోస్ ఇక్కడ ఉందని. సో వాళ్ళు చెప్పారు, లేదు సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేసే హీరోయిన్స్ పిక్చర్స్ అన్నీ ఇక్కడ పెట్టారు అని చెప్పారు. సో అప్పుడు
ఐ థాట్ టు మై సెల్ఫ్ దట్ నా ఫోటో కూడా ఒక్కరోజు నా ఫోటో కూడా ఉంటుందా లేదా నాకు తెలియదు, కానీ ఐ మనస్ఫూర్తిగా నేను విష్ చేశాను ఒక్క రోజు అక్కడ కూడా నా ఫోటో ఉండాలి అని కోరుకున్నాను. ఇప్పుడు ఉంటుందో లేదో తెలియదు కానీ బట్ 1 టిక్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ దట్ నేను సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేశాను అని 1 టిక్ ఆఫ్ మై బకెట్ లిస్ట్. దానికి సురేష్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. సురేష్ సార్ వెళ్ళారా? ఓకే, సురేష్ సార్కే థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ కరెక్ట్గా మీరు చెప్పినట్టు హీ సచ్ అ పర్ఫెక్షనిస్ట్. అది ఫస్ట్ షూటింగ్ అప్పుడు ఫస్ట్ రోజే మాకు అందరికి తెలిసింది, ఎస్పెషలీ నాకు. ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా సురేష్ సార్ వచ్చి టేక్స్ కేర్. హెయిర్ ఇక్కడ ఇలా ఉండాలి, మేకప్ ఇలా ఉండాలి, కాస్ట్యూమ్ ఇలా ఉండాలి, సెట్ ఇలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి. సో హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్. సో హీఈస్ డెఫినెట్లీ అ పర్ఫెక్షనిస్ట్ అండ్ I definitely have to thank this Suresh sir, thank you Chepali for giving me this opportunity to work in such a wonderful film. Next, Srikanth sir. Srikanth sir chala films నేను చూసాను. ఎస్, అండ్ ఫస్ట్ టైం సార్తో ఈ మూవీలో వర్క్ చేయాలనే ఒక అవకాశం నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఐ స్టిల్ రిమెంబర్ ఫోటోషూట్ చేసేటప్పుడు, ఒక లుక్ టెస్ట్ చేసేటప్పుడు శ్రీకాంత్ సార్ని చూశాను. అప్పుడు సార్ అన్నారు, లుక్ టెస్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ సార్ అన్నారు, ఓకే మా మీరే క్యారెక్టర్ అన్నారు. సో ఐ వాజ్ సో హ్యాపీ దట్ నేను ఫైనలీ ఐ గాట్ టు వర్క్ విత్ శ్రీకాంత్ సార్ ఆల్సో. బికాస్ దీనికి ముందు మీరు చెప్పినట్టు ఇట్స్ ఆల్ వెరీ నైస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఇది కూడా ఫ్యామిలీ ఓరియంటెడే, కానీ ఇట్స్ టేకన్ ఇన్ అ డిఫరెంట్ వే. సో సార్ ఈ తర్వాత ఐఎమ్ షూర్ మీకు ఇంకా ఇలాంటి మూవీస్కి ఆఫర్ డెఫినెట్గా వస్తుంది. అండ్ ఇంకా ఒక అవకాశం దొరికితే ప్లీజ్ నాకు ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్ సార్. అండ్ ఎస్, అనిల్ సార్తో నేను వర్క్ చేయలేదు, కానీ ఐ హోప్ ఐ కెన్ వర్క్ విత్ యూ అగైన్. యూ సచ్ అ ఫ్యాబులస్ డైరెక్టర్. అన్ని మూవీస్ నేను చూశాను. Looking forward to F3 also, and hoping it will be definitely it's going to be a big blockbuster. And obviously my sons, my daughters also come. Karthik, first and foremost it's Cheppali, I'm really sorry. Narappa mundu nee films nenu choodaledu, but I have to definitely say Narappa chusin tarvata you've done such a wonderful job that manspurtiga korukuntunnanu that you definitely will get a lot of fabulous offers. You're a fabulous actor. So all the best for a bright future. And last but obviously not the least, Sinabba. చాలా బాగా చేసావు. రాకీ అందరికన్నా రాకీకే ఎక్కువ టెన్షన్ సెట్లో, బికాజ్ అందరూ రాకీ మీద పడి నువ్వు బాగా చెప్పాలి, నువ్వు ఇలా చేయాలి అని ఫుల్ పాపం 24/7 తనకి బాగా టార్చర్ అందరూ పెట్టారు. కానీ ఆ అవుట్పుట్ ఫిలిం వచ్చేటప్పుడు తెలిసింది దట్ ఇంత చక్కగా చేశాడు. అండ్ రాకీ నీకు కూడా ఆల్ ద బెస్ట్, మంచి ఫ్యూచర్ ఉంది నీకు, ఆల్ ద బెస్ట్. అండ్ ఆబ్వియస్లీ మై ఫేవరెట్ వెంకీ సార్. ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, ఫోటోషూట్ లుక్ టెస్ట్ చేసేటప్పుడు వెంకీ సార్ కూడా వచ్చారు. అండ్ ఈ సెడ్ మేబీ నారప్ప వచ్చి ఇట్స్ ఇన్ అవర్ ఫేట్ దట్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఇన్ దిస్ ఫిలిం అని. బికాస్ దీనికి ముందు ఒక 2-3 ఫిలిమ్స్ ఆఫర్స్ వచ్చింది, బట్ ఆబ్వియస్లీ డేట్ కుదరాక ఐ కుడెంట్ డూ ఇట్. బట్ ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ అ బెటర్ ఫిలిం టు హ్యావ్ వర్క్డ్ ఆపోజిట్ యూ sir. And I have to say this, I'm really honored to have worked with one of the best actors, and definitely is one of the best co-stars I've ever worked with. And sir, నిజంగా నేను ఇది చెప్పాలి, మా ఫాదర్ మదర్ యూజువల్గా షూటింగ్ రారు, కానీ అనంతపూర్లో షూట్ చేసేటప్పుడు వచ్చారు. అండ్ దే రియలీ లవ్ వెంకీ సార్ అంటే. అండ్ వాళ్ళకి తెలుగు తెలీదు, కానీ దే సాట్ అండ్ సా ద మూవీ సార్ జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ ఆబ్వియస్లీ. సో వాళ్ళు కూడా అందరూ చాలా బాగా ఏదో అన్ని పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చింది. ఇప్పుడు కూడా నాకు చాలామంది సోషల్ మీడియాలో మెసేజ్ చేస్తున్నారు దట్ నారప్ప ఇది చూసి దే టేకింగ్ స్క్రీన్ షాట్స్ అండ్ దే సేయింగ్ దట్ మేము చూస్తున్నాం 2-3 times చూస్తున్నాం అని దట్ సేయింగ్. సో డెఫినెట్లీ, అండ్ ఐ హ్యావ్ టు సే దిస్, నేను కూడా ఆబ్వియస్లీ చూశాను. వెంకీ సార్, యూ రియలీ లివ్ ద క్యారెక్టర్ సార్. ఐ హ్యావ్ టు సే ఎస్, నేను ఒరిజినల్ కూడా చూశాను, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఫీల్. అండ్ వెంకీ సార్ చేసేటప్పుడు ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఫీల్. అండ్ ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైత్ర, యూ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్ as well. And thank you. Trishil, and I have acted as Bujamma in this movie. I'm feeling very happy to act with Venkatesh uncle, Priyamani auntie, Rajiv mama, and of course Karthik Anna and Rocky Anna. I would like to thank director uncle and all the direction department, Vinay uncle, Vijay uncle, and all the manager uncles, and Raghava uncle. అమ్మ రచ్చ తాత గురించి వీళ్ళెవరి గురించి చెప్పట్లేదు. And Venkatesh uncle promised me that he'll do a comedy movie with me.
and he said he'll teach me Venki Asan also. I hope it will be fulfilled soon. Thank you so much. ఓ మై గాడ్, అసలు మామూలు ఇంటెలిజెంట్ కాదు అసలు. ఒక మంచి సక్సెస్ వచ్చిన తర్వాత ఎక్కువ మాట్లాడకపోవడమే బెటరు. చాలా దేవుడు అనుగ్రహం వల్ల, అందరి కష్టం ఫలితం వల్ల చాలా గొప్ప విజయం ఇది. ముందు థియేటర్లో రిలీజ్ అవ్వద్దని చాలా అందరికీ ఉన్న ఇదే, కానీ కొన్ని పరిస్థితుల్లో ఓటీటీకి వచ్చినప్పుడు అందరం డిసప్పాయింట్ అవ్వడం నిజమే. కానీ తర్వాత జనాల యొక్క రెస్పాన్స్ చూసిన తర్వాత, మూలలకు కూడా అందరూ చూసిన తర్వాత అప్పుడు బాగా అనిపించింది. లేదు, పడ్డ కష్టం ఎక్కడికి వృధా అవ్వదు, దాని ఫలితం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఇస్తాడు భగవంతుడు అనేది. సో ముఖ్యంగా ఇలాంటి సక్సెస్ మీట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొత్తం టోటల్గా టీం అందరికీ పేరు పేరున చెప్పడం కొంతమంది కుదరకపోవచ్చు, బట్ అందరికీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఈ అకేషన్ బేస్ చేసుకుని అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అందరూ చాలా కష్టపడ్డారు, చాలా ఎఫర్ట్ పెట్టారు. అలాగే ఆర్టిస్టులు అయితే ఇంకా వాళ్ళ యాక్ట్లోకి వాళ్ళు పరకాయ ప్రవేశాలు చేశారు ఒకళ్ళను. సో ఇది అందరు టీం ఎఫర్ట్, అందరు సమిష్టి యొక్క కృషి ఫలితం ఈరోజు ఇలా కనబడుతూ ఉంది. అది ఇలా ఆనందం అందరం పంచుకునే ఈ రోజులో అందరం మళ్ళీ ఇంకొకసారి మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ నాతో సహా, ముందు ముందు ఇంకా చేయబోయే సినిమాలు మంచి మంచి విజయాలు పొందాలని, అందరి యొక్క దృష్టిలోకి వీళ్ళందరూ ఇంకా పేరు తెచ్చుకోవాలని. కొత్త ఆర్టిస్టులు ఉన్నారు, అటు అబ్బాయి రాఖీ లాంటోడు, కార్తీక్, ఇంకా గాంధీ గారు. ఇన్ని జీసస్ అన్ని ఏడిపిస్తూ ఉండేవాడిని, ఎందుకంటే సెట్లో బాగా కామెడీగా సరదాగా ఉండేది. సో ప్రెజర్ ఎంత ఉన్నా కానీ దాని అంతా తీసుకున్నారు. ఇంకా ముఖ్యంగా వెంకటేష్ గారి గురించి నాకు ఆ పెద్దోడు చిన్నోడు ఆ అనుబంధంలోంచి దీంట్లో కొంచెం ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కొంచెం టెన్షన్ పడ్డానండి నిజంగా నేను ఈ రోజుకి ఆ రోజు కూడా. కాకపోతే ఆయన ఇచ్చిన నా మీద పెట్టిన నమ్మకం కానీ, ఆయన నాలో నమ్మింది కానీ, ఇంకోటి ఏంటంటే ఆయనతో వర్క్ చేసేటప్పుడు చాలా గొప్ప విషయం ఒకటి నేర్చుకోవచ్చు అండి. అంటే సినిమాలో చేసినప్పుడు దానికి అదే, మళ్ళీ దీనికి ఇదే, మళ్ళీ కొత్తగా అదే చాలా బాగా అనిపించిందండి నిజంగా. ఏదో నాకు తెలుసు కదా, అంతకుముందు చేసాను కదా, ఇప్పుడు అలా అనుకోవడానికి ఉండదండి. మళ్ళీ కొత్తగా, మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ. సో ఆ కష్టాన్ని ఆయన నమ్మినట్టు కాబట్టే అంత లెజెండ్గా ఉండగలుగుతున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా ఇంకొకసారి బాగా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొదలైపోయాయి సార్, సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. సో ఎస్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కరోనా హడావిడి తగ్గి మళ్ళీ సినిమాలు థియేటర్స్కి చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. సో ముందు అందరికీ బెస్ట్ విషెస్ చెప్తాను. మళ్ళీ వరుసగా నాకు తెలిసి డేట్లు వస్తుంటాయి టక 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 టక. లాస్ట్ కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత వచ్చినట్టు మళ్ళీ ఇక్కడ నుంచి సినిమాల హడావిడి మొదలవుతుంది. దానికి ముందు రిలీజ్ అయిన నారప్ప, ఈ సినిమా గురించి నాకు వెంకటేష్ గారితో F3 షూటింగ్లో ఆయన సినిమా గురించి ఇలా రీమేక్ అనగానే నేను ఫస్ట్ ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే వెంకటేష్ గారిని ఆ పాత్రలో చూడాలని నేను చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను. సో నిజంగా సినిమా చూసిన తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్ ఫ్రేమ్లో వెంకటేష్ గారి క్లోజప్ అలా అవుట్ వెళ్ళిపోతుంది, లోపలికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు దాంట్లోంచి బయటకు రాలేదు, అంత ఇంటెన్స్ ఫీల్ అయ్యాను నేను సినిమా చూసిన తర్వాత. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నారప్ప సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియను అందరూ దానిలో జీవించారు. ఏదో యాక్ట్ చేసినట్టు అనిపించలేదు, నిజంగా ఆ విలేజ్లోకి వెళ్ళిపోయినట్టు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు. ప్రియమణి గారు సుందరమ్మ క్యారెక్టర్ చేస్తుంటే నిజంగా ఆ విలేజ్లో ఒక లేడీని చూసినట్టే ఉంది. సో సూపర్ ప్రియమణి గారు. నిజంగా ప్రియమణి గారు ఆవిడ నటనకి తగ్గ పాత్రలు చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్. అంత గొప్ప పెర్ఫార్మర్ ఆమె. సో డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ ఇచ్చేయండి. అలాగే ఇక ఈ సినిమా గురించి మాట్లాడితే ఆర్టిస్టుల పేర్ల కంటే పాత్రల పేర్లే గుర్తొస్తాయి. మునికన్నా సో చాలా బాగా చేశారు. ఇది కంచరపాలెం కూడా చూశాను, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా. అలాగే చిన్నబ్బా సూపర్ నాన్న. అలాగే రచ్చరవి వెరీ గుడ్. తేజ్ అందరూ చాలా బాగా చేశారు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే పాప, చైత్ర, అలాగే మిగతా ఆర్టిస్టులు అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తాను. అలాగే టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ ఈయన సార్ గురించి కూడా, గాంధీ గారు. నిజంగా విలేజ్ సెట్ కానివ్వండి, అవన్నీ లైవ్లో చూసినట్టుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సార్. అలాగే లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారు ఎక్స్ట్రాడినరీగా రాశారు లిరిక్స్. సో పేరు పేరున ప్రతి టెక్నీషియన్కి నిజంగా ఇలాంటి సినిమాలు చేసినప్పుడు దానికి వచ్చే అప్రిషియేషను అది వేరు, ఆ కిక్ వేరు.
సో ఐ కెన్ ఫీల్ ఇట్, నాకు అర్థమవుతుంది, చూసినప్పుడే నేను అంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. సో వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాని నిజంగా రీమేక్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సురేష్ బాబు గారి తర్వాతే. సో అది ఇప్పుడు రికార్డ్ కాదు, ఎప్పటి నుంచో ఉంది. ప్రతి ఫిలింని చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తారు ఒక రీమేక్ ఫిలింని. అలాగే శ్రీకాంత్ అడ్డాల గారు, నిజంగా ఆయన అన్నట్టు శ్రీకాంత్ అడ్డాల గారిని మనం చూసిన సినిమాలు వేరు ఇంతకుముందు. ఈ సినిమా అనగానే అసలు ఈయన ఎలా డీల్ చేస్తారని నేను వెయిట్ చేశాను. నిజంగా సినిమా చూశాక మీలో కూడా ఇంత టెర్రిఫిక్ ఒక కమర్షియల్ యాంగిల్ ఉందని నాకు అర్థమైంది. ఇలాంటి అప్పుడప్పుడు మీరు వాటితో పాటు ఇలాంటివి కూడా అటెంప్ట్ చేయండి సార్. శ్రీకాంత్ అడ్డాల కూడా కంగ్రాచులేషన్ సార్. ఇక వెంకటేష్ గారు, వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ప్రతిసారి ఒక సర్ప్రైజ్ ఇస్తుంటారు ఆయన క్యారెక్టర్స్ కానీ ఆయన పాత్రలు కానీ ప్రతిసారి ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తుంటారు ఆయన చేసే సినిమాల్లో. నాకు గుర్తుంది, ఆయన ఒక ఫుల్ యాక్షన్ హైలో ఉన్నప్పుడు ఒక చంటి లాంటి ఒక డిఫరెంట్ ఫిల్మ్తో వస్తారు. మళ్ళీ డిఫరెంట్ ఫిల్మ్ నుంచి వెళ్ళాక మళ్ళీ ఒక రకరకాల ఫిల్మ్స్, అబ్బాయి గారు లాంటి ఒక ఎంటర్టైన్మెంట్ చేసి మళ్ళీ ఒక గణేష్ లాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్తో వస్తారు. ఒక మళ్ళీ లవ్ స్టోరీ ప్రేమించుకుందని వస్తారు. ఒక పెళ్లి చేసి ఏ సినిమాకి ఆ సినిమా ఒక ఆర్టిస్ట్గా ఆయన ఏదో ఒకటి చేయాలని చెప్పి ట్రై చేస్తూనే ఉంటారు. సో నిజంగా టేక్ ఏ బౌ సార్, మీరు హ్యాట్స్ ఆఫ్. అది ఆర్టిస్ట్గా మీరు చేయని పాత్ర లేదు. నాకు ఒక క్లోజప్ పెట్టినప్పుడు ఒక ఆర్టిస్ట్ ఇంటెన్స్ తెలుస్తుంది. ఈ సినిమాలో నిజంగా వెంకటేష్ గారి క్లోజప్స్లో, యాక్షన్లో కానీ, సెంటిమెంట్ సీన్స్లో కానీ నిజంగా ఆ క్లోజప్లో ఆయన చేసిన ప్రతి మైన్యూట్ రియాక్షన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. ఆయన గురించి ఒక్క మాట చెప్పాలంటే, మనం క్రికెట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక గ్రౌండ్లో ఒక బ్యాట్స్మెన్ ఆడేటప్పుడు అన్ని షాట్స్ ఆడితేనే అతని క్లాస్ ప్లేయర్ అంటారు. ఒక స్ట్రైట్ డ్రైవ్ కానీ, కవర్ డ్రైవ్ కానీ, ఒక పుల్ షాట్ కానీ, ఎనీ షాట్ అంత అందంగా ఆడితేనే అతను కంప్లీట్ క్లాస్ ప్లేయర్ అంటారు. నిజంగా మన తెలుగులో నాకు తెలిసి వెంకటేష్ గారు ఇస్ ఎ క్లాస్ యాక్టర్. సో ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆయనతో అసోసియేట్ అయ్యి ఆయనతో వర్క్ చేసినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇందాక ఆవిడ అడిగినట్టు నేను చాలా వెయిట్ చేస్తాను F3 గురించి. సో నిజంగా ఇంత పాండమిక్ తర్వాత కుటుంబం అంతా కలిసి సరదాగా నవ్వుకోవడానికి ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా F3 రాబోతుంది, రైట్ టైంలో రైట్ ప్లేస్లో. సో ఆగస్ట్లో అనుకున్నాం, బట్ ఈ వేవ్ వల్ల కుదరలేదు. నిజంగా అందరూ అనుకున్నట్టు రైట్ ప్లేస్లో రైట్ టైంలో ల్యాండ్ అవుతున్నాం. అది వెంకటేష్ గారే చెప్తారు. సో F3 కూడా త్వరలో మీ ముందుకు రాబోతుంది. సో ఖచ్చితంగా వెంకటేష్ గారు వరుణ్ తేజ్తో కలిసి మళ్ళీ F2 కంటే మించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. దట్స్ వాట్ ఐ థ్యాంక్ యూ. సో మరొకసారి టీం అందరికీ నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎస్ సార్, మీ సినిమాలే కదా, మీ స్పీచ్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, అందులో నేను కూడా ఒకదాన్ని. సో ఎస్, ఇందాక అనంత శ్రీరామ్ గారు చెప్పినట్టు నేను అందరినీ చూస్తే మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఐ హావ్ టు ఫస్ట్ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఫర్ మేకింగ్ నారప్ప బిగ్ సక్సెస్. అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నారప్ప సినిమా చూసి మీ అందరికీ నచ్చి గివెన్ సమ్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఇచ్చారు. ఐ రియలీ థ్యాంక్ యూ. Actually, somebody reminded me today, it's been 35 years, I think very soon, na career, August 14th ki 35 years antunaru. నారప్ప గురించి చెప్పాలంటే, నా కెరియర్లో ఎన్నో సినిమాలు చేశాను, ఎన్నో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేశాను. బట్ ఐ రిమెంబర్ ద డే ఐ సా అసురన్. I knew this is one film which is going to really, it is a real big challenge for me and the best opportunity for me to come up with something different. And నేను ఇమీడియట్గా దానికనే ఆ సినిమా చేయాలని ఒప్పుకున్నాను. అండ్ ఐ రియలీ థ్యాంక్ వెట్రిమారన్ అండ్ ధనుష్ ఫర్ గివింగ్ సచ్ అన్ ఎక్సలెంట్ ఫిలిం అండ్ ధాను సార్. సో వాళ్ళు అది చుండిపోతే ఈరోజు నారప్ప ఉండేది కాదు. బికాస్ దే మేడ్ అ వండర్ఫుల్ ఫిలిం. అండ్ ఐ న్యూ మన తెలుగు ఆడియన్స్కి తప్పకుండా ఇది చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ స్కోప్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఛాలెంజ్ మై సెల్ఫ్. బట్ ఆ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఐ నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్, ఐ నీడ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఆల్మైటీ ఫర్ గివింగ్ మీ దట్ ఎనర్జీ. And the whole team, from a director and all the actors, especially nato family ga
ఉన్న ప్రియమణి, కార్తిక్, చిన్నప్ప అండ్ మా పాప రాజీవ్ కనకాల. ఫ్రమ్ డే వన్ ఎక్కడో తెలియకుండా సమ్ మ్యాజిక్ హ్యాపెన్. I could feel the closeness to that family, and we all got into the characters so fast that's why our protective father character anta baga ochindante it's all because I felt so good being with the whole family, and so I was first time na career lo ante character lo undipovalante I never knew క్యారెక్టర్లో అంత ఉండిపోవచ్చని. బట్ లక్కీగా మా షెడ్యూల్ ఒక లాంగ్ షెడ్యూల్ అయ్యి 40-50 డేస్ చేస్తూ కంటిన్యూస్గా నేను అదే డ్రెస్తో హోటల్లో ఉండటం, అదే మూడ్లో ఉండటం, ఎక్కడో సంథింగ్ హెల్ప్ మీ. అండ్ ఎవ్రీడే హ్యావింగ్ సిట్టింగ్స్ విత్ శ్రీకాంత్ అండ్ ద హోల్ టీమ్, కెమెరామ్యాన్ శ్యామ్, ఆంది. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. Really very happy, Srikanth. The film came out so well, and I was always feeling I have to I have to thank my fans for being so patient, and వాళ్ళకి ఎంత బాధగా ఉన్నా that we couldn't release it in theaters, వాళ్ళు ఈరోజు I knew they will be really understanding. మనస్ఫూర్తిగా thank you all my fans for taking this film, liking the film, and మీ అందరికీ తప్పకుండా మళ్ళీ థియేటర్లో ఇంకో సినిమా బ్రహ్మాండంగా ఇస్తానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. మళ్ళీ F3 వస్తుంది, అక్కడ నవ్విచ్చి బ్రహ్మాండమైన సీజన్, పండగ సీజన్లో సంక్రాంతిలో వచ్చేసేసి మీ అందరినీ మళ్ళీ తప్పకుండా ఆ సినిమా తప్పకుండా వస్తుంది. ఏదో మీరేదో అడగండి అమ్మా, నాకు కొంచెం నేను ఇక్కడికి వచ్చే ముందు థ్యాంక్ అనంత్ ఫర్ రైటింగ్. నాకు ఐ థింక్ శ్రీకాంత్ చెప్తానే ఉన్నాను, నాకు నువ్వు ఏదైనా నాకు ఆ పాట మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి, అప్పుడే నాకు మూడ్ వస్తుందని. సో ఒకరోజు దే సెంట్ ద పల్లవి టు మీ, అండ్ నాకు నరకరా అంటే అంతే స్టార్ట్ చేసేద్దాం ఈ సినిమా స్టార్ట్ చేసేద్దాం. యూనో ఐ గాట్ ఇన్ టు దట్ మూడ్. ఆ సాంగ్ వింటూనే నాకు ఇట్ వాజ్ హైలీ ఎనర్జెటిక్ సాంగ్. ఐ గాట్ ఇన్ ద మూడ్. అండ్ ఫస్ట్ టైం ఫైట్ చేసేటప్పుడు ఏది ఒక షాట్ తర్వాత అంత టైం బ్రెత్ అసలు ఐ కుడ్ నాట్ ఈవెన్ స్టాండ్ అప్ ఆఫ్టర్ ఈచ్ షాట్. ఇట్ వాజ్ సో స్ట్రెన్యూస్ అండ్ థింగ్. అండ్ మర్చిపోయి ఐ ఫర్గాట్ టు మెన్షన్ పీటర్ హెయిన్స్, వండర్ఫుల్ జాబ్ యాజ్ అన్ యాక్షన్. చాలా బ్రహ్మాండంగా చేశారు యాక్షన్ సీక్వెన్సెస్. అండ్ మనీ ఫర్ గివింగ్ సమ్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో మళ్ళీ మర్చిపోయినా అఫ్ కోర్స్ విజయ్ అండ్ శ్యామ్ కే నాయుడు కెమెరామ్యాన్ who's done wonderful work in this film. So I think on the whole and the media and press and అంటే ఈసారి చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ముందు ఫస్ట్ వీక్ అన్నీ వచ్చేసేది, ఇప్పుడు ఏమవుతుందంటే రోజు డిఫరెంట్ మెసేజెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఇట్స్ బీన్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఐ నో ఇట్ విల్ బీ గోయింగ్ ఆన్ ఈచ్ వన్ వాచింగ్. అండ్ ఏమవుతుందంటే అందరూ ఫ్యామిలీతో పాటు చూస్తున్నారు. సో ఫోన్లు చేసి కూడా ఈసారి యూజువలీ ఎవరో ఒకరు మాట్లాడారు, ఇప్పుడు అందరితో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ చూసి సో లాట్ ఆఫ్ వండర్ఫుల్ they've shown so much love and appreciation for the film. So అందరికీ పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, so I'm really happy for the whole unit and for Narappa. Thank you so much. Thank you sir, thank you so much. Yes, అందరూ మీ లుక్ గురించి, మీ పర్ఫార్మెన్స్ గురించి, ఓవరాల్ నారప్ప